ఏదో ఒకరోజు పానీకి నిజం తెలిసి తీరుతుంది. ఆ రోజు నువ్వు నీ కొడుకు మీద ఒట్టేసినా అప్పుడు పాణి నమ్మడు. గుర్తుంచుకో. నేనెక్కడున్నా సరే నా ప్రయత్నం మాత్రం మానుకోను. సరే కాశీ, ఇవన్నీ టైంకి వేసుకుంటూ ఉండు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నన్ను చంపాలనుకున్న నువ్వే నాకు జాగ్రత్తలు చెప్తుంటే నవ్వొచ్చింది కాశీ. నువ్వు జాగ్రత్త. వస్తాను. మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం కావాలి? నిజం కావాలి. ఏ నిజం? నువ్వు అబద్ధంగా మార్చిన నిజం. నేనేం అబద్ధం చెప్పలేదు. ప్లీజ్ కాశీ, వద్దు. ఇంకా నమ్మించాలని చూడకు. పిచ్చోళ్ళ తిరుగుతున్నాను కాశీ. నీల కోసం, నీలని కాపాడుకోవడం కోసం. నీలను చంపాలని కాదు. నీల ఎవరో తెలుసుకున్నాను. మా మావయ్య కూతురు. నా మరదలు కాశీ. అది తెలియక ఆ జేడీకి అప్పచెప్పాను. ఇప్పుడు బాధపడుతున్నాను. చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పరా కాశీ. ఆ జేడి బారి నుంచి నీలని నేను కాపాడుకోవాలి. కాపాడాలి అంటే ముందు నీల ఎక్కడుందో తెలియాలి. తన్ని నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు కాశీ. అవునరా, సూర్యబాబుని అర్థం చేసుకోరా. నోరు విప్పరా. నీలని నేను చూశాను కాశీ. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నీలని చంపలేదు కదూ? తను బ్రతికే ఉంది కదూ? చెప్పు చెప్పు కాశీ. ప్లీజ్ కాశీ, చెప్పు. నీలని మా ఇంటికి తీసుకెళ్ళి మా మావి కూతురని మా వాళ్ళకి పరిచయం చేయాలి. తన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. బావగాది నా బాధ్యత. ప్లీజ్ కాశీ, నీకు దండం పెడతాను. నేను చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నీలో బ్రతుకుందని తెలిసి కూడా నేను కాపాడుకోలేకపోతే నా లైఫే వేస్ట్ కాశీ. ప్లీజ్ కాశీ, చెప్పు ప్లీజ్. చెప్పరా,
చెప్పరా. ఆ బాబు అంతగా ప్రాధేయపడుతున్నా నీ మనసు కరగదా? చెప్పరా, నీలం ఎక్కడుందో చెప్పరా. నీలమ్మని నిజంగానే మీరు కాపాడతారా? నా ప్రాణాలు ఇచ్చైనా సరే కాపాడుకుంటాను. చెప్పు. నీలం బతికే ఉంది. నేను చంపలేదు. మరెందుకు చంపానని అబద్ధం చెప్పావు? నీలమ్మను మీరు చంపుతారేమోనని. ఆ భయంతోనే ఇందాక అబద్ధం చెప్పాను. ఆ జేడి నీలమ్మను చంపమని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్కడికి పోతావే? ఏంటే భయంగా ఉందా చచ్చిపోతానని? నేను చావుకి భయపడేదాన్ని కాదురా. నేను ఆనంద్ గారి కూతుర్నని ప్రూవ్ చేసుకోవడానికి చావునైనా చేస్తాను. ఆనంద్ గారు ఎంత గొప్పోడో మాకు తెలుసమ్మా. ఈ ఊరికి మంచి చేయాలనుకున్నాడు. మీరు ఆనంద్ కూతురని తెలిసినా మిమ్మల్ని చంపటం మాకు తప్పటం లేదు. జేడి చంపేయమన్నాడు. మిమ్మల్ని చంపకపోతే మేముండం మేడం. మీ ప్రాణాలు తీయటం మా దౌర్భాగ్యం. ఏం చేస్తాం, తప్పటం లేదు. ఆగరా కాశీ. ఏంట్రా? దాన్ని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఏమనిపించట్లేదు. నా కళ్ళతో చూడరా. ఏంట్రా నువ్వు అనేది? ఫిగర్ కత్తిలా లేదు? ఉంటే ఎలాగూ చచ్చిపోతుంది కదరా. చచ్చే ముందు మనకి సుఖాన్నిచ్చి చచ్చిపోతుంది. వద్దు బండా. సరదా తీర్చుకొని సరదాగా చంపేద్దాంరా. పాపంరా. మనలాంటి వాళ్ళు పాపపుణ్యాలు చూడకూడదురా. ఉన్నన్నాళ్ళు సుఖాలే చూసుకోవాలి. తప్పురా. వద్దు బండా. చేత కాకపోతే చూస్తూ ఉండు. తప్పనుకుంటే కళ్ళు మూసుకో. నేను చూసుకుంటాను. పాపంరా. నా మాటరా. వద్దురా. నా మాటరా. నేను ఇప్పుడు వినే స్థితిలో లేను. బండా చెప్తున్నాను విను. నేను విను. బండా వద్దురా. నా మాటరా. నేను చెప్పేది వినరా. తప్పుకోరా. తప్పుకోను. తప్పుకోపోతే ఏం చేస్తావురా?
ఏయ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏయ్ నీలా ఆగు. ఆనంద్ గారు ఎంత గొప్పోడో మాకు తెలుసమ్మా. ఈ ఊరికి మంచి చేయాలనుకున్నాడు.
ఆటో 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 అక్కడికైనా చావు బతుకులు మర్చి అక్కడండి హాస్పిటల్కి తీసుకెళ్ళి పోనివ్వండి. కాశీ డాక్టర్ అతనికేం కాదు. ఏం జరిగిందమ్మా? అదే యాక్సిడెంట్ డాక్టర్. ఈయన మీకేమవుతాడు? మా అన్నయ్య. ఏం కాదమ్మా, భయపడకు. కాశీ ఓకే, మీరు ఇక్కడే ఉండండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా నేను బతికే ఉన్నానా? ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీ చెల్లెలు సమయానికి తీసుకొచ్చింది, లేదంటే చాలా కష్టమయ్యేది. నా చెల్లెలా? అవును, బయట డాక్టర్తో మాట్లాడుతుంది. డాక్టర్ ప్రాబ్లం ఏమీ లేదు కదా? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల కాస్త నీరసంగా ఉన్నాడు. 1 వీక్ రెస్ట్ తీసుకుంటే కవర్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు వెళ్ళి అతను చూడొచ్చు, వెళ్ళండి. సరే. కాశీ నా ప్రాణాలు కాపాడింది మీరా? అవును, నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నా నా కళ్ళ ముందు నీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. కాటేసే పావును కూడా కాపాడేంత గొప్ప మనసమ్మా మీది. ఆడదానికి ప్రాణం కంటే మానం గొప్పది. నన్ను ఆ రౌడీల బారి నుంచి రక్షించిన నీ మంచితనమే నిన్ను కాపాడేలా చేసింది కాశీ. నా భార్యా బిడ్డల్ని అనాథల్ని కాకుండా చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. ఇప్పటికైనా నీకు ప్రాణం విలువ తెలిసింది కదా కాశీ. మనుషుల్ని చంపుతూ బతకడం బ్రతుకు కాదు. ప్రాణం కాపాడడంలో ఉన్న ఆనందం ప్రాణం తీయడంలో ఉండదు కాశీ. అది నువ్వు తెలుసుకుంటే చాలు. తెలుసుకున్నానమ్మా. మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఎవరి ప్రాణాలు తీయను. పాత కాసి వాటితో చచ్చిపోయాడు. నాకు కొత్త జన్మను ప్రసాదించావు. నీ మేలును మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. మేడం, ఈ మందులు అర్జెంటుగా కావాలి. మా స్టోర్లో లేవు, పక్క స్టోర్లోంచి తీసుకురండి. సరే, నేను ఇప్పుడే తెస్తాను. పేషెంట్ జాగ్రత్త. అలాగే మేడం. ఇప్పుడే వస్తాను కాశీ.
నీలమ్మ ఎంత గొప్పదో విన్నావుగా బాబు. తన కోసం కంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తప్పించేది. అవును బాబు, ఇవాళ నేను మనిషిగా మారానంటే తనే కారణం. ఆ దేవతే నా కళ్ళు తెరిపించింది. అలాంటి దేవతని మీ ఊరి జనం అసహించుకుంటున్నారు, చంపాలని చూస్తున్నారు. అయ్యా, ఆ దేవత రక్తం చెందిన చోట పంటలు కూడా పండవు బాబు. ఇప్పటికైనా ఆ తల్లిని అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకోండి. నీళ్ళెక్కడుంది కాశీ? చెప్పు, నీళ్ళెక్కడుంది? తెలీదు, కానీ మీ ఇంటి దగ్గరికి మాత్రం రాదు.